కుక్కట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ వరద ముంపు ప్రాంతాల్లో సోమవారం విస్తృతంగా పర్యటించారు. నియోజకవర్గ పరిధిలోని అల్లాపూర్ డివిజన్ సప్తర్ నగర్ లో బండి రమేష్ స్థానిక నాయకులతో కలిసి బస్తీ తిరిగి బాధితులను పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఆపన్నులకు ఎప్పుడు అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి అల్లాపూర్ డివిజన్ లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో స్థానికులు తాగునీటికి, ఆహారానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో బండి రమేష్ స్వయంగా తయారు చేసిన ఆహార పదార్థాలను బాధితులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్, బిల్డర్లు కలిసి ఈ ప్రాంతంలో గతంలో చేసిన పాపానికి ఇప్పుడు పేద ప్రజలు ఫలితం అనుభవిస్తున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ప్రస్తుత ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతంలో నాలాను మళ్లించి ప్లాట్లు చేసి అమ్ముకొని సొమ్ము చేసుకొని ఇప్పుడు ఇల్లు మునిగిపోయిన సమయంలో వచ్చి ముసల కన్నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో సేరి సతీష్ రెడ్డి, తూము వేణు, లక్ష్మయ్య, దినేష్ కుమార్, మైకేల్, మెయినుద్దీన్, నయీం, అరుణ్, అస్లాం తదితరులు నాయకులు పాల్గొన్నారు. కార్పొరేటర్ గారు కానీ అలాగే ఎమ్మెల్యే గారు కానీ ప్రజల్ని ఒక రకమైన భయభ్రాంతులు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇళ్లు కూలగొడతారు, ఇళ్లు తీసేస్తారని చెప్పి ఏదో ఒక తప్పుడు వ్యవహారం చేస్తూ ఉన్నారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ, పేదలకు అండగా ఉండే పార్టీనే కాంగ్రెస్ పార్టీ. అటువంటి పిచ్చి పని ఎప్పుడు చేయదు, ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది రానివ్వం. ఎక్కడైనా చిన్న ఇబ్బంది వచ్చినా కూడా మేము మీకు ఎప్పుడు కూడా వెన్నంటి ఉండి, ఇవాళ మా ఒకటే సమస్య, నీళ్లు ఏదైతే పొంగుతున్నాయో వాటిని మరొకసారి అలా కాకుండా చూడటమే మా ధ్యేయం తప్పితే ఎక్కడ ఎటువంటి హాని ఎవరికి జరగదు, ఇల్లు కూల్చే విధానం ఏమీ ఉండదు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇది కొంతమంది కావాలని చేస్తున్న ఒక విష ప్రచారం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నిజంగా వాళ్ళకంటూ మనసు ఉంటే మరి ఆ రోజు నాలా డైవర్ట్ చేసినప్పుడు ఇదంతా ఏమైందని చెప్పి కూడా నేను వాటిని అడుగుతా ఉన్నా. నిజంగా నాలా డైవర్ట్ చేసింది మీరు కాదా? అక్కడున్న పక్కన ఉన్న భూమి అంతా కబ్జా పెట్టింది మీరు కాదా? ప్లాట్లు అమ్ముకుంది మీరు కాదా అని చెప్పి నేను ఈ బీఆర్ఎస్ వాళ్ళని కూడా వాళ్ళని క్వశ్చన్ చేస్తా ఉన్నా. మరి ఇక్కడ ఉన్న కార్పొరేటర్ అయితే ఘోరంగా 50 గజాలు 100 గజాలు అమ్ముకునే వాళ్ళతో ఇళ్లు కట్టించి మరి వాళ్ళు నిజంగా నీళ్లు వచ్చి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మనిషి కూడా కనపడని పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి వీటన్నిటికీ ఖబర్దార్ మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మాట్లాడేప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పార్టీ, మేము సాగిస్తున్నది ప్రజాపాలన. రాబోయే రోజుల్లో కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది రానివ్వండి.